హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠని కలిగిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకైతే సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఆసక్తికరంగా మలిచాడనే చెప్పాలి బిగ్ బాస్. ఈ నేపథ్యంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నట్టుగా సాగిన కాలచక్ర వ్యూహం అనే టాస్క్లో ఓనర్స్ ఎట్టకేలకి విజయం అయితే సాధించారు. అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఓనర్స్ విజయం అయితే సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్స్ టీంలో నుంచి ముగ్గురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్గా నిలుస్తారని, ఆ ముగ్గురు ఎవరో గ్రూప్ అందరూ నిర్ణయం తీసుకుని ఏకాభిప్రాయంతో ముగ్గురు పేర్లు చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఓనర్స్ ఎంత మటుకి ఒక నిర్ణయానికి రాకపోవడంతో బిగ్ బాస్ కలుగు చేసుకుని మీరు 3 పేర్లు చెప్పకపోతే టెనెంట్స్కి ఆ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో ఇక అందరూ తగ్గి ఫైనల్గా ఢిమాన్ పవన్, భరణి అలాగే మనీష్లని క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఓనర్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆ తర్వాత టెనెన్సీకి కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే టెనెంట్స్ అందరూ మాట్లాడుకొని ఈ టాస్క్లో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారో అని మీరు భావిస్తున్నారో అందులోని అంటే ఏకాభిప్రాయంతో ఒకరి పేరుని బిగ్ బాస్కి చెప్పాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇమ్మాన్యుయల్ పేరునైతే నామినేట్ చేయడం అయితే జరిగింది. దీంతో కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఇమ్మాన్యుయల్ కూడా నిలిచాడు. సో మొత్తంగా ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడేవారు నలుగురు అని చెప్పవచ్చు. ఆ నలుగురు ఎవరు అంటే భరణి, ఇమ్మాన్యుయల్, ఢిమాన్ పవన్, మనీష్. మరి ఈ నలుగురు ఎవరు కెప్టెన్ అయితే బిగ్ బాస్ హౌస్ని సమర్థవంతంగా నడిపించగలరు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.